శిష్రా ఏ వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. చందు ఇక్కడే. పాల్గొన బాబాయ్ వాళ్ళు చందా ఇస్తారంటే వెళ్ళినాడు. ఈ లోపు నువ్వు రెడీ అయినావో లేదని చెప్పి మేము వచ్చేసినాం. సర్లే అయితే వెళ్దామా? కాసేపు బాబాయ్ చందు వస్తా అన్నాడు. సరేవే. ఏ పా ఉన్నారా? ఉన్నాం రా. ఇచ్చినాడరా? హా పా 200 ఇచ్చినాడు. అట్లనే మీరు సర్పంచ్ పెద్ద వినాయకుడిని గురించుకోలేరా? అవునరా, అది కలెక్టర్ వినాయకుడు. మరి హా సరే సరే, మీరు కోరింది కావాలంటే మనం సర్పంచ్ని కలవాలి కదా. ఏంటి రంగుల వినాయకుడా? ఏం వద్దు, మట్టి వినాయకుడే శ్రేష్టం. అదేంటంటే అన్ని ఊళ్ళో రంగురంగుల వినాయకులు పెడతాంటే మనం ఒకటి మట్టి వినాయకులు పెడితే ఏమంటుంది చెప్పు? రంగురంగుల వినాయకులు చూడడానికి బాగుంటాయి కానీ పర్యావరణానికి హానికరం కదమ్మా. ఆంటీ, అందరూ రంగురంగుల వినాయకులనే పెడుతున్నారు. మేము ఒకటి మట్టి వినాయకులను పెట్టడం వల్ల కాలుష్యం ఏం తగ్గదు కదా చెప్పండి. అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోబట్టే రంగుల వినాయకులు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి ఒకసారే కదా ఆంటీ పెట్టేది, ఏం కాదులేండి. మీరు మారర్రా. అమ్మా, నీ గారంటీ బుల్లి మట్టి వినాయకుడు తెచ్చిస్తాంలే. గారంటీ దానికి పూజ చేసుకో. నాకు మట్టి వినాయకుడిని తీసిస్తారా? సర్లేండి, మీరు త్వరగా వెళ్ళండి, మళ్ళీ సర్పంచ్ ఎక్కడికైనా వెళ్తారేమో. సరే ఆంటీ. పా రాండి పా, పదాము.